హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నిన్నైతే మొత్తం మా లైవ్లో అయితే నామినేషన్స్ అయితే అయిపోయాయి. ఇక తర్వాత చూడాలి మనం నైట్ అంతా మన ఓజీ క్లాన్కి అయితే నిద్రలు లేవు. ఇక నిద్రలు లేకుండా మళ్ళా మణికంఠ ఇక కుళ్ళు ఇక మొత్తము అంతా ఒక దగ్గర జమైర్రు. ఇక మణికంఠ మీదనే అబ్బా ఏం బ్యాక్ పిచ్చింగ్ ఈరోజు లైవ్ అంతా కూడా అదే బ్యాక్ పిచ్చింగ్ ఉంటుంది. ఈ వైల్డ్ కార్డ్స్ మమ్మల్ని ఎందుకు చేసిర్రు, మణికంఠ వల్లనే చేసిర్రు. యష్మి అంటది ఇక బా నిఖిల్ ఇక పెద్ద ప్లాన్ వేసేసిండు. ఇక మనం ఈ వీక్ అసలు ఎప్పుడు కూడా మనము మణికంఠని నామినేట్ చేయొద్దు. ఇక నిఖిల్ పెద్ద లీడర్ లాగా అందరికీ ఇక చెప్తున్నాడు, మణికంఠని మనం ముట్టుకోవద్దు, జీరోని చేయొద్దు, ఎక్కడ అసలు టచ్ కూడా చేయొద్దు. ఇక వైల్డ్ కార్డ్స్కు నచ్చకపోతే వాళ్ళు చేసుకుంటారు అని ఒక పెద్ద ప్లాన్ గీసేసుకున్నారు. ఇక యష్మి అయితే ఇక ఏడుస్తూ ఉంది. ఇక పృథ్వీతో ఏమంటది, వాళ్ళు నన్ను నామినేట్ చేస్తుంటే వాడు వచ్చి చెప్పొచ్చు కదా మని, నన్ను టార్గెట్ చేయలేదు అని చెప్పాలంట. మీరంతా భ్రమపడ్డారు, నన్ను టార్గెట్ చేయలేదు, నన్ను ఏం అనలేదు, యష్మి చాలా మంచిది, యష్మి చాలా సట్టపూస శుద్ధపూస అని చెప్పేది ఉండే అని ఫీల్ అవుతుంది. వామ్మో ఎంత గర్జు పెట్టుకుంది. ఎవ్రీ వీక్ నిన్నే నామినేట్ చేస్తా అని మాట్లాడింది. గర్జు పెట్టుకోదంట. ఆ మాట నెత్తికి ఎక్కట్లేదా అంటే పృథ్వీ అంటాడు, ఎవ్రీ వీక్ నువ్వు నామినేట్ చేసింది పాయింట్స్ ఉన్నాయి కదా, ఆ పాయింట్స్ అంటే వీళ్ళకి ఒక నెగిటివ్ ఫీలింగ్ పడిపోయింది అబ్బాయి పైన. నెగిటివ్ మొత్తం నెగిటివ్ పడిపోయి అతని గురించే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీకు నచ్చండి, బయట ఎందుకు నచ్చుతున్నాడు అంటే మీరంతా ఫ్రెండ్స్, మీరు ఫ్రెండ్స్ కాబట్టి మీకు వేసుకోక బుద్ధి అయితే లేదు, మీరంతా న్యూట్రల్ అయిపోయారు. ఒక మణికంఠ ఒక్కడే మీకు అగెనెస్ట్ కనబడుతున్నాడు, అందుకే అతన్ని దొబ్బేయాలి. అంటే ఫస్ట్ వచ్చి అనిల్ రావిపూడి గారు వచ్చి అనిల్ రావిపూరి డైరెక్టర్ ఉన్నాడు కదా స్టార్టింగ్ మనకు లాంచ్ ఎపిసోడ్లో, ఆ రోజు వచ్చి మనకు మణికంఠను తీసేసినట్టుగా ఏదో ఫ్రాంక్ క్రియేట్ చేసినప్పటి నుంచి చూడండి అతను వీకేమో, అతను ఏడ్చిండు కదా, అప్పటి నుంచి అతని మీద ఇతను వీక్, ఇతను ఎప్పుడో వెళ్ళిపోతాడు అంటే సింపతి క్రియేట్ చేసుకొని ఉంటుండు అన్న ఒక ఇది ఏర్పడిపోయి ఇంకా అది ఇక మొత్తం ఇక అదే బ్యాక్ పిచ్చింగ్. అసలు ప్రేరణ అంటూ 10 మంది కలిసి చేస్తుంటే మనదే కరెక్ట్ అనుకోవాలి కదా, 10 మంది కలిసి చేస్తే మీరు కరెక్ట్ కాదమ్మా. మీరు ఏంటంటే ఒకరికి వేసిరు అనుకో, ఇంకోరు కూడా వాళ్ళకి వేసిరు అనుకో, ఈజీగా ఏదో ఒక పాయింట్ చెప్పేసి వేసేస్తారు అంతే. అది కరెక్ట్ పాయింట్ ఏం కాదు మీరు చెప్పింది. మీరు 10 మంది చెప్పినంత మాత్రాన తప్పు పాయింట్ కాస్త కరెక్ట్ పాయింట్ అయిపోదు, అది మీకు అర్థం కావట్లేదు. ప్రేరణ అంటది 10 మంది పాయింట్స్ కరెక్టే కదా అంటే ఎక్కడ కరెక్ట్ ఉన్నాయి. మీరు చాలా నామినేషన్ చూడండి, ఫస్ట్ టైం నుంచి పల్లవి ప్రశాంత్ అట్లే టార్గెట్ చేసిరు. ఫస్ట్ ఒకరిద్దరు వేయగానే రతిక కూడా వేసేస్తారు, రతిక వేసిన తర్వాత ఆమెను చూసి ఇంకోరు, అంటే ఈజీగా నామినేషన్ పాయింట్ చెప్పేయచ్చు. వేరే వాళ్ళతో ఫ్రెండ్షిప్ దొబ్బుతుంది, ఏమన్నా అయిపోతుంది, మనకు తెలిసిన వాళ్ళని వేస్తే, మనకు అయిన వాళ్ళని వేస్తే ఫ్రెండ్షిప్ పోతుంది అని చెప్పేసి వేసిన వాళ్ళనే వేస్తారు అంతే తప్ప మీరు కరెక్ట్ అని కాదు. మీరు 10 మంది వేయగానే తప్పు కాస్త రైట్ అయిపోదు కదా, అది మీకు ఎందుకు అర్థం కావట్లేదు. ఇంకా అరే వాళ్ళు పాయింట్స్ చెప్పారు, ఇప్పుడు మీరు మాట్లాడుకున్న లైవ్ కూడా చూస్తారు, అది కూడా జనాలకి వెళ్తుంది. రీల్స్ అనేటివి చాలా ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ప్రతి ఒక్కటి వైరల్ అవుతుంది, ప్రతి ఒక్క వీడియో తీసి పెట్టేస్తున్నారు, ట్రోల్స్ అయిపోతున్నాయి. ఎందుకు వెళ్ళట్లేదు, లైవ్ చూడరేమో అది చూడరేమో అంటారు కదా, మీరు అన్న ప్రతి మాట బయటికి వెళ్తుంది. అది ఒకటి గుర్తుపెట్టుకుంటలేరు వాళ్ళు, అసలు వాళ్ళకి ఆ మైండ్లోకే రావట్లేదు. ఏం ఆడతారేమో. ఈ విష్ణు రోహిణితో చెప్తుంది, నాకు మణికంఠ బాగానే అనిపించాడే అని అంటే, ఈమె ఎందుకు అనిపించాడు, మీరు ఏదో పిల్ల బచ్చగాలంటే అతనికి అది నచ్చలేదు అని చెప్పేసింది. అక్కడన్నమాట వచ్చి ఇక్కడ చెప్తుంది, చాడీలు చెప్తుంది. ఈ విష్ణు ఏమంత చక్కని పిల్ల ఏం కాదని నాకు అనిపించింది. ఎందుకంటే ఆ అమ్మాయికి నువ్వు సీరియస్గా లేవు అంటే అది అర్థమే అవుతలేదు. నేను నా లెక్కనే ఉంటా, నేను ఇట్లనే ఉంటా అంటే ఎవరేస్తారమ్మా ఓట్స్ ఆమెకి, ఎవరేస్తారు చెప్పు. పృథ్వీతో లవ్ ట్రాక్ వల్ల నేను ఇదవుతున్నావు. ప్రేరణ కూడా పృథ్వీకి చెప్తుంది, మీ ఇద్దరు లవ్ ట్రాక్ వల్ల ఆమె గేమ్ చెడిపోతుందట. ఆమె లెటర్లో కూడా అదే ఉంది. ప్రేరణ చాలా ఆలోచిస్తుంది, కానీ పృథ్వీ ఏమంటాడు ఆ మాట డైవర్ట్ చేస్తున్నా. లవ్ ట్రాక్ ఉంటే నన్ను గేమ్ వర్కౌట్ అవుతుందనో ఏమో. ఆ పృథ్వీకి అసలు ఏం ఆలోచిస్తున్నాడో ఏమో నాకు ఏం అర్థం కావట్లేదు. గ్రూపిజం అంటే కూడా వీళ్ళకి అర్థం కావట్లేదు. అంటే ఎమోషనల్ అయినప్పుడు మాత్రమే యష్మి వాళ్ళతో మాట్లాడతారు, ఎప్పటికల్లానే కూర్చుంటుంది. వాళ్ళ క్లాన్కి వెళ్ళినప్పటి నుంచి ప్రేరణతో మాటలు బంద్ చేసింది అప్పటి నుంచి. అంటే వాళ్ళు ఉన్న రోజులు ఎవరో ఒక ఫ్రెండ్షిప్ కావాలా అన్నట్టుగా బిహేవ్ చేస్తాం. ఆమె బిహేవియర్ మారదు. మారితే కనుక ఏదైనా గేమ్ మార్చుకుంటే కనుక కొన్నాళ్ళు ఉంటారు. లేదు ఇట్లనే మణికంఠ అని సాటుకు మాట్లాడుకుడు, బ్యాక్ పిచ్చింగ్ తన గురించి ఏది చేసినా కూడా బయటకు వెళ్ళిపోతుంది, ఈజీగా వెళ్ళిపోతుంది. అది కూడా ఎపిసోడ్లో చూపించాల్సింది అన్నీ చూపించేస్తాడు బిగ్ బాస్. అది వాళ్ళకి అర్థం కావట్లేదు.
ఇక గంగవ్వను మెహబూబ్ని వీళ్ళు నామినేట్ చేస్తారు ఈరోజు. గంగవ్వని ఎందుకు అంటే విష్ణుని ఏమని నామినేట్ చేస్తా అంటే, నువ్వు ఇంత కాలు చేతులు మంచిగా ఉన్నాయి కదా, నువ్వు ఎందుకు చక్కగా ఆడట్లేదు, జనాలు మీ గేమ్ వల్ల చూడట్లేదు అని పాపం తన వేలో తను చెప్తే ఆ మాట వీళ్ళకి నచ్చలేదట. విష్ణు ఎందుకు మాట్లాడేది, విష్ణు బాగానే ఉంటుంది కదా అని ఆమెను నామినేట్ చేస్తారట. వీళ్ళకి ఇద్దరిని నామినేట్ చేయమని చెప్తారు ఓజీ క్లాన్ వాళ్ళని. తర్వాతకి వచ్చేసి మెహబూబు కరెక్ట్ పాయింట్స్ చెప్పలేదు. అతను చూసి వచ్చాడో లేదో చూడలేదు అనుకుంటే, అందుకే అన్ని వింతగా బ్లాంక్ ఫేస్ పెట్టుకుని ఇదేంది అదేంది ఏమైందని విషయాలన్నీ తెలుసుకుంటున్నాడు. ఏదో వెల్కమింగ్ లేదని నన్ను కలుపుకోలేదు, నన్ను మాట్లాడినివ్వలేదని ఈ పాయింట్స్ మీద చేశాడు. కాకపోతే పాలదైతే పాల ప్యాకెట్స్ ఇవ్వలేదని అయితే ఒక ఇష్యూ ఉంది. కానీ బయట గేమ్ చూసి అదొక్కటి కరెక్ట్గా మాట్లాడి ఉంటే బాగుండేది అనిపించింది. ఇంకా రోహిణి అయితే రాడ్స్ దింపేసింది యష్మికి. ఏమన్నా దింపిందా? పృథ్వీ సూపర్ ఆడిండు అని యష్మి అంటే, మరి నబిల్ ఆడలేదా? నబిల్ ఊరికే వచ్చి చీఫ్ అయి కూర్చున్నాడా? అర్థం కావట్లేదా? నబిల్ ఎన్ని గేమ్స్ ఆడుతున్నా అర్థం కావట్లేదా? సోనియా కరెక్ట్గా మాట్లాడింది. నువ్వు ఫెయిల్ సంచాలకు, నువ్వేం ఆడినావు అన్నది ఆయనతో దొబ్బింది బయటికి. తర్వాత ఈ యష్మి కూడా ఇట్లా మాట్లాడింది అనుకో, ఎన్ని రోజులు చెయ్యరు. ఎందుకంటే నిఖిల్ ప్రేరణ ఓటింగ్ లిస్ట్లోకి వస్తే ఈమె సేవ్ ఏమి అవ్వదు. ఈమెకు వాళ్ళ ఓటింగ్ ఈమెకు పడుతుంది కాబట్టి ఈమె కొన్నాళ్ళు సేవ్ అవుతుందేమో. కానీ అందరూ నామినేషన్స్లోకి వచ్చింది అనుకో, ఈమెకు ఆ ఓటింగ్ కూడా పడదు. సో ఇంకా సీత ఇక ఆమె అన్నదాని గురించి ఇక నైని పావన్తో ఒకటే డిస్కషన్. నేను చీఫ్ అయి ఉండి వాళ్ళని ఆడిపిస్తే నేను ఆడినట్టే కదా. ఇక తనని తాను ఇక డిఫెండ్ చేసుకుంటుంది. సంజయ్ చెప్పుకుంటుంది, నేను అట్లా కాదు, నేను ఇట్లా. ఇక తనని ఏదైనా తప్పు అంటే చాలు పెద్ద పెద్ద చర్చా కార్యక్రమం స్టార్ట్ చేస్తుంది. ఇక చర్చనా అది. ఇక యష్మి ఏడ్చుకుంటూ కూర్చుంది. మీరు ఒక్కరోజు వైల్డ్ కార్డ్స్ వచ్చి 6-5 నామినేషన్స్ వేస్తే ఏడుతురు, మరి మణికంఠ ఏడవడా? మరి మణికంఠ బాధపడడా? మీరు అందరు కలిసి ప్రతిసారి 0 అని ఇవ్వడము, కన్నింగ్, టాక్సిక్, అన్నాయింగ్ అన్ని ఇస్తున్నారు ఎవ్రీ టైం. అతనికి ఎమోషన్స్ ఉండవా? అతను బాధపడు, ఇట్లా ఎందుకు ఆలోచిస్తలేరు? అప్పటికి నబీల్ అంటాడు, మనము 10 మంది కలిసి అతన్ని నామినేట్ చేసినప్పుడు అది సింపతి క్రియేట్ అయింది అన్న కూడా వీళ్ళకి అర్థమైతలేదు. నిఖిల్ కూడా అంతే. నిఖిల్ నిన్న లైవ్ చూస్తే మీరు టేస్టీ తేజ మనీని ఇట్లా నామినేట్ చేస్తుంటే యష్మి సప్పట్లు కొడుతుంది, నవ్వుతుంది, షేక్ హ్యాండ్ ఇస్తుంది, పక్కకు తిరిగి. ఇవి చూడరా జనాలు? ఇవి చూడరా? అవినాష్ అదే పాయింట్ మీద వేశాడు, మీరు గర్జు పెట్టుకోలేదు అతన్ని అంటున్నారు. ఇప్పుడే టేస్టీ తేజ నామినేషన్ చేయగానే మంచిగా చేసిండు అన్నట్టుగా చేసిరని అవినాష్ ఆ పాయింట్ మాట్లాడతాడు. ఈ రోజు కూడా నామినేషన్స్ వాళ్ళిద్దరు చాలా బాగుంటాయి. గంగవ్వ కూడా ఇచ్చి పడేసింది. చూడండి ఈరోజు ఎపిసోడ్ కూడా. సో నిఖిల్ మణికంఠ అడుగుతాడు నామినేషన్స్లో నిల్చున్నప్పుడు, ఏందిరా ఇట్లా బ్లాంక్ ఫేస్ పెట్టినో నిఖిల్ అని అంటే, ఇక గట్టిగా అతని మీదకి ఇక నేను బ్లాంక్ ఫేస్ ఏం లేదు, నేను కరెక్ట్గానే ఉన్నా, నేనేం తప్పు చేసేంత ఇది లేను, వైల్డ్ కార్డ్స్ నన్ను నామినేట్ చేసేంత తప్పులు నేను చేయలేదు, ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. అతను ఏదో బ్లాంక్ ఏం లేదురా ఒట్టిగానే ఇట్లున్నా అంటే అయిపోతుంది కదా. పాప మణికంటారే నేనేం అడగను రా, నేను సైలెంట్గా ఉంటాను రా. మరి అతను ఏం మాట్లాడినా తప్పే, అన్నా తప్పే, అన్నా తప్పే. పోనీ నా ఫుడ్ తీసుకో అన్నా కూడా నీదేనా అంటారు. మరి మీరు చెప్పుకోవట్లేదా? అతనికి కొంచెం లేదేమో, కొద్దిగా మెచ్యూరిటీ లెవెల్స్ లేవు, తనదే కావాలి. తనకు ఇట్లా ఆలోచించేది అంత పెద్ద మనసు కాదు. తన లిమిట్లో తను ఉంటాడు, తనకి ఏది కావాలని తనకు అది కావాలి అంటాడు. అందుకే వాళ్ళ వైఫ్ కూడా జూనియర్ అంటది. కానీ మరీ అంత చెడ్డోడైతే కాదు కదా. మీరు మరి అంత మంచి స్కిల్స్ ఉన్నాయంటే అంత మంచి స్కిల్స్ ఏం లేవు కదా. మరి ఎలిమినేట్ అయిన వాళ్ళందరూ ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఏవో కొన్ని వాళ్ళకు మంచి ఉంటుంది, వాళ్ళకు చెడు ఉంటుంది. అందరిలో మంచి కొంచెం ఉంటుంది, చెడు కొంచెం ఉంటుంది. తనలో కూడా కొన్ని క్వాలిటీస్ లేవు, కానీ అది కూడా మీరు యాక్సెప్ట్ చేసి తనని కలుపుకోవాలి. ఇప్పుడు మీరందరూ అంత కరెక్ట్గా ఏం లేరు కదా. మీరు మీలో ఒప్పులను తప్పులను, అరే మేము ఫ్రెండ్స్గా ఉండాలి, అతను ఒక్కడే టార్గెట్ చేయాలి, అతడు ఒక్కడే మీకు ఇట్లా వెరైటీగానే పడుతున్నాడు. ఎందుకు తన ఆడే కాడికి టాస్క్లో? మరి నిన్న సీత ఏం బీకింది సీత? ఏం ఆడింది అంతగానం? 4 టాస్క్లలో ఒకటిగా బాల్ గిట్ట వేసింది, ఆ బకెట్లో ఏదో లక్కీగా పడ్డాయి, అది ఒక్కడి గెలిచింది. మిగతా ఆయన ఓడిపోయింది కదా. మరి 3 టాస్కులు ఓడిపోయినప్పుడు సీత కూడా నువ్వు ఫెయిల్ అని అంటలేరే? మీరు ఒక్కసారి కూడా నువ్వు ఆడలేకపోయినావు అని సీతను అంటలేరా? దానికి ఏం చెప్తుంది తెలుసా? నేను నైనిక ఆదిత్య అన్న వెళ్ళిపోయారు కదా, నేను ఏడ్చుకుంటా కూర్చున్నా, అందుకే నేను ఏం చేయలేకపోయినా గేమ్స్. నైని పావని అంటది సీతని, నిన్ను గేమ్కి నేను సెలెక్ట్ చేసుకుంటా ఊహు అని అన్నావు కదా అంటే, లేదు నాకు నిద్ర లేదు, 5కే లేచిన, నాకు అంత లేదు
ఆయన ఏదేదో రీజన్ చెప్తుంది. మరి మణికంఠ కూడా ఉన్నాయి రీజన్స్, ఏవో కొన్ని రీజన్. అతను స్పెల్లింగ్ టాస్క్ గెలవలేదా? సీతతో కలిసి 250 grams అక్కడ తెస్తుంది కదా పేలాలు మురమరాలు, మరి అప్పుడు కూడా అతను బాగానే ఆడిండే. మరి మీకు ఎందుకు ఆడింది కనబడతలేదు? మరి శాస్త్రీ టాస్క్లో ఎంత బాగా వేసిండు, ఎంత బాగా జోక్స్ చేసిండు, మరి అదెందుకు మీరు మెచ్చుకోవట్లేదు? ఎంతసేపు తనలో నిన్న కూడా అసలు అవినాష్తో కలిసి హరితేజతో కలిసి గిన్నెల దొమ్మ దగ్గర ఫుల్ జోక్స్ చేస్తున్నాడు. మీ దగ్గర జోక్సే లేవు. సీత అని ఇట్లా పెట్టుకొని కూర్చుంటుంది, యష్మి కారాలు మిరియాలు నూరుడు అనుడు ఇదే ఉంటుంది. ఇంక ఏమున్నదమ్మా మీలో? ఏం చూడాలి మేము? ఎంటర్టైన్మెంట్ చూడాలి కదా కొద్దిగా అయినా. ఎంతసేపు ఆ నిఖిల్ కూడా ఇది ఆ నిఖిల్ కూడా అసలు కారాలు మిరియాలు నూడుతున్నాడు. ఒక నబీలు కొంచెం తక్కువ, నబీలు కూడా అంటున్నాడు. నబీల్ కూడా వాళ్ళలో అంటే మనీకి ఇంత ఫేవర్ అయిందా? అప్పుడు నేను కూడా అంటే ఇప్పుడు అక్కడ ప్రతి ఒక్కరు కాంపిటీటరే. మీరు మనీని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మీరు ఫ్రెండ్స్ న్యూట్రల్ అని ఎందుకు అనుకుంటారు? మీలో మిగిలాల్సింది ఒక్కరే కప్పు గెలుస్తారు, ఒకరు విన్నరు, ఒకరు రన్నర్ అవుతారు. అది దృష్టిలో పెట్టుకొని ఆడండి. పాపం నాకైతే లైవ్ అంతా అదే. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ అయితే నేను ఓటింగ్ వీడియో అప్లోడ్ చేస్తాను, అది కూడా చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.